అంటాడు, యవ్వన ఎచ్చల నుండి మీరు పారిపోండి. ప్రైజ్ ది లార్డ్. లోక సంబంధమైన సాతాను చేతుల్లో పడకూడదని, శరీర సంబంధమైన విషయాల్లో పడిపోకూడదని, ధనాపేక్షలు పడిపోకూడదని, ఆత్మీయ జీవితాన్ని కోల్పోకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం మనల్ని సరిచేసి నిత్యమహిమల ప్రభుతో కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడే భాగ్యాన్ని ఈ వాక్యం మనకు ప్రసాదిస్తుంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. అందుకని యోసేపును గురించి బైబిల్లో చక్కగా రాయబడింది. యోసేపు ఏం చేశాడండి? తన వస్త్రాన్ని వదిలిపెట్టి, చెప్పండి, వస్త్రాన్ని వదిలిపెట్టి ఏం చేశాడంట? పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? క్షణికమైన ప్రేమను కోరుకోలేదు. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పాపం అది కనపడట్లేదు. కారణం, దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? తప్పు పెట్టేస్తున్నావు. కానీ దేవుని దృష్టిలో అది అలాగనే ఉంటుంది. అందుకని యోసేపు దేవుని సన్నిధిలో ఆమె ఎత్తు నుండి ఏం చేశాడంట? తప్పించుకొని పారిపోయాడు. ఎందుకని? ఆయన, నా పరిశుద్ధత నాకు అవసరం, నా పవిత్రత నాకు అవసరం, నేను పాపం చేసి దేవునికి విరోధంగా నేను బ్రతకలేనని తీర్మానం చేసుకొని అక్కడ నుండి అతను పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఏ పాపము నిన్ను అంటుకొన్నట్లు నిన్ను నీవు యేసయ్య రక్తము చేత, దేవుని వాక్యము ద్వారా నిన్ను నీవు కడుగుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.